డైలీ బ్రెడ్ బైబిల్ ఫ్యాక్ట్స్. బాప్తిస్మమిచ్చి యోహాను హేరోదును వ్యతిరేకించడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటి? హేరోదియ కుమార్తె బాప్తిస్మమిచ్చి యోహాను తలను ఎందుకు అడిగింది? అసలు చతుర్థాధిపతి అయిన హేరోదు అంటే ఎవరు అనే విషయాలు ఈ వీడియో ద్వారా పూర్తిగా తెలుసుకుందాం. బాప్తిస్మమిచ్చి యోహాను మరణం గురించి మత్తయి సువార్త 14వ అధ్యాయము 1 నుంచి 12 వచనాల వరకు రాయబడింది. అందులో మొదటి వచనాన్ని చదువుదాం. ఆ సమయమందు చతుర్థాధిపతి అయిన హేరోదు యేసును గూర్చిన సమాచారము విని, ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే చతుర్థాధిపతి అయిన హేరోదు యేసుక్రీస్తు గురించిన సమాచారం విన్నాడు. అసలు చతుర్థాధిపతి అయిన హేరోదు అంటే ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. హేరోదు అనే పదం ఒక బిరుదు. ఇది మనిషి పేరు కాదు. రోమా సామ్రాజ్యంలోని పరిపాలించిన రాజులను హేరోదు అనే బిరుదుతో సంబోధించేవారు. అయితే ఈ హేరోదు అసలు పేరు ఆంటిపాస్. రోమా సామ్రాజ్యంలోని రాజులు ఒక్కొక్క ప్రాంతాన్ని పరిపాలించేవారు. ఈ రాజులందరికీ ఒక హెడ్ ఉంటాడు. అతడిని చక్రవర్తి అంటారు. ఇంకా మీకు అర్థమయ్యేలా చెప్పాలి అంటే రోమా సామ్రాజ్యంలో ఒక ప్రాంతాన్ని మాత్రమే పరిపాలించేవాడిని రాజు అనగా హేరోదు అని అంటారు. ఆ రాజులందరికీ హెడ్ అని చక్రవర్తి అంటారు. ఇప్పుడు మనం చెప్పుకునే హేరోదు ఆంటిపాస్ మాత్రం ఆనాటి ఇజ్రాయేల్ దేశంలోని గలిలియ మరియు పెరియా ప్రాంతాలను పరిపాలించేవాడు. యేసుక్రీస్తు బెత్లెహేములో పుట్టినప్పుడు హేరోదు పసిపిల్లలను చంపించాడు. అయితే ఈ హేరోదు వేరు, ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హేరోదు వేరు. వీక్షకులకు ఈ తేడా అర్థమవుతేనే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న కంటెంట్ అర్థమవుతుంది. కావున వీక్షకులు జాగ్రత్తగా ఆలకించగలరు. యేసుక్రీస్తు చిన్న వయసులో ఉన్నప్పుడు పసిబిడ్డలను చంపించిన హేరోదు చంపించిన కొంతకాలానికే మరణించాడు. ఇతని పేరు ద గ్రేట్ హేరోద్ లేదా హేరోద్ 1 అని పిలుస్తారు. ఇతడు యూదా ప్రాంతానికి రాజు. ద గ్రేట్ హేరోదుకి బహుమంది భార్యలు ఉన్నారు. వారి పేర్లు డోరిస్, మరియమ్నే 1, మరియమ్నే 2, మాల్తేస్, జెరూసలేం క్లియోపాత్ర, ఇంకా 5 మంది భార్యలు. బహుభార్యత్వం వలన ద గ్రేట్ హేరోద్ అనేక మంది పిల్లలను కలిగి ఉన్నాడు. అందులో ప్రధానమైన వారు 3 కుమారులు, 1 కుమార్తె. ఒకరు హేరోద్ ఆర్చెలస్, 2 హేరోదు ఆంటిపాస్, 3 ఫిలిప్పు. అలాగే కుమార్తె పేరు సొలోమి 1. ఈ నలుగురిలో ఒకడైన హేరోద్ ఆంటిపాస్ గురించే ఇప్పుడు మనం నేర్చుకునేది. ఈ హేరోదు ఆంటిపాస్ ద గ్రేట్ హేరోద్ భార్య అయిన మాల్తేస్ నుంచి జన్మించాడు. ఇతడు క్రీస్తు పూర్వం 20వ శతాబ్దంలో జన్మించాడు. చరిత్ర ప్రకారం ద గ్రేట్ హేరోద్ మరణించాక అతని 4 వారసులు రాజ్యాన్ని 4 భాగాలుగా విభజించి పరిపాలించారు. ఆర్చెలస్ అనే కుమారుడు దక్షిణ ప్రాంతాన్ని, ఫిలిప్పు అనే కుమారుడు ఉత్తర ప్రాంతాన్ని, సొలోమి అనే కుమార్తె అష్టోదు ఇమ్నియా ప్రాంతాన్ని, అలాగే ఇప్పుడు మనం చెప్పుకుంటున్న హేరోదు ఆంటిపాస్ గలిలియా మరియు పెరియా ప్రాంతాలను పరిపాలించేవారు. ఈ విధంగా సుమారు క్రీస్తుపూర్వం 4వ సంవత్సరం నుంచి క్రీస్తు శకం 39వ సంవత్సరం వరకు హేరోదు ఆంటిపాస్ గలిలియా ప్రాంతాలను పరిపాలించాడు. ఇతని గురించి బైబిల్లో చతుర్థాధిపతి అయిన హేరోదు అని వ్రాయబడింది. చతుర్థాధిపతి అని ఎందుకు వ్రాయబడింది అంటే 4వ భాగానికి చెందిన పాలకుడు అని అర్థము. అంటే ఒక విధంగా రాజు కంటే తక్కువ స్థాయి గలవాడు. అందుకే చతుర్థాధిపతి అయిన హేరోదు అని వ్రాయబడింది. ఈ హేరోదు ఆంటిపాస్ పూర్తి రాజుగా గుర్తించబడాలి అని, అంటే హేరోదు అనే బిరుదు ప్రక్కన చతుర్థాధిపతి అనే పదం లేకుండా ఉండడం కోసం అప్పటి రోమా చక్రవర్తి అయిన కాలిగులాను పూర్తి రాజుగా చేయమని ఆంటిపాస్ అడిగాడు. కానీ ఇతని ప్రవర్తన నచ్చక కాలిగులా చక్రవర్తి హేరోదు అనే బిరుదు ఆంటిపాస్కు ఇవ్వలేదు. అంటే పూర్తి రాజ్యాన్ని ఇవ్వడానికి చక్రవర్తి నిరాకరించాడు. ఆ తరువాత కొంతకాలానికి గలిలియా ప్రాంతానికి పంపబడ్డాడు. అప్పుడు గలిలియా ప్రాంతాన్ని పరిపాలించేవాడు. అయితే పూర్తి రాజ్యం ఆంటిపాస్కు మాత్రం అప్పచెప్పలేదు. అందుకే చతుర్థాధిపతి అయిన హేరోదు అని పేరు వచ్చింది. ఇప్పుడు చతుర్థాధిపతి అయిన హేరోదు అంటే హేరోదు అనే బిరుదుకు తక్కువ స్థాయి గలవాడని అర్థం. అంటే రాజు కంటే తక్కువ స్థాయి గలవాడని అర్థం. ఇప్పుడు ఈ లేఖనంలో చతుర్థాధిపతి అయిన హేరోదు అనగా హేరోదు ఆంటిపాస్ యేసును గురించిన సమాచారము విన్నాడు. వినుటకు కారణం ఏమిటంటే ఇతడు పరిపాలించే గలిలియా ప్రాంతంలోనే యేసుక్రీస్తు గారు పెరిగారు.
అందుకే యేసుక్రీస్తు చేసిన అద్భుత కార్యాల గురించి ఈ హేరోదు వినగలిగాడు. అయితే ఈ హేరోదు యేసుక్రీస్తు గురించి తప్పుగా ఊహించుకున్నాడు. బాప్తిసమిచ్చు యోహానును యేసుక్రీస్తు అనుకుంటున్నాడు. అదే అధ్యాయము 2వ వచనం. ఇతడు బాప్తిసమిచ్చు యోహాను, అతడు మృతులలో నుండి లేచి ఉన్నాడు, అందువలననే అద్భుతములు అతని యందు క్రియారూపములగుచున్నవని తన సేవకులతో చెప్పెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే హేరోదు యేసుక్రీస్తును బాప్తిస్మమిచ్చు యోహాను అని అనుకుంటున్నాడు. పైగా ఈ బాప్తిస్మిచ్చు యోహాను మృతులలో నుండి లేచి తిరిగి బ్రతికి రావడం వల్ల అద్భుతములు చేస్తున్నాడని తన సేవకులతో చెప్తున్నాడు. ఇదంతా తప్పుడు ఆలోచన. హేరోదు తనలో ఉన్న మూఢనమ్మకాన్ని తన సేవకులకు బయలుపరుస్తున్నాడు అంతే. లేఖనాల ప్రకారం బాప్తిసమిచ్చు యోహాను వేరు, యేసుక్రీస్తు వేరు. వీరికి వేరు తల్లిదండ్రులు ఉన్నారు. పైగా ఒకడు భూ సంబంధమైనవాడు, ఒకడు పరలోక సంబంధమైనవాడు. సమంజసంగా లేని తనలో ఉన్న ఆలోచననని హేరోదు తన సేవకులకు చెప్తున్నాడు. కావున హేరోదు అజ్ఞానంతో పలుకుతున్న మాటలు ఇవి. కావున ఇవి మనం పట్టించుకోనవసరం లేదు. ఆ తరువాత ఏం జరిగింది అంటే 3, 4, 5 వచనములు చదువుకుందాం. ఏలయనగా నీవు నీ సోదరుడైన ఫిలిప్పు భార్యకు హేరోదియను ఉంచుకునుట న్యాయము కాదని యోహాను చెప్పగా, హేరోదు ఆమె నిమిత్తము యోహానుని వెంటబెట్టుకుని బంధించి చెరసాల్లో వేయించి ఉండెను. అతడు అతని చంపగోరిని గాని జనసమూహము ఇతనిని ప్రవక్త అని ఎంచినందున వారికి భయపడెను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే బాప్తిస్మిచ్చు యోహాను హేరోదును ఒక విషయంలో వ్యతిరేకించాడు. అది ఏమిటంటే హేరోదు తన సోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను ఉంచుకున్నాడు. అంటే హేరోదుకు స్వయాన మరదలు అవుతుంది. ఇది చట్టరీత్యా నేరం. ఎందుకంటే ఈ హేరోదు ఇంతకు ముందే ఒక భార్యను కలిగి ఉన్నాడు. ఈమె పేరు ఫసీలిస్. ఈమె పొరుగు రాజ్యమైన నెబాటియా అనగా పెట్రా రాజు యొక్క కుమార్తె. అంటే నెబాటియా రాకుమార్తె. అంటే ఈ హేరోదు మొదటి వివాహం ఒక రాకుమార్తెను చేసుకున్నాడు. ఈ హేరోదు కొంతకాలం మొదటి భార్యతో కాపురం చేసిన తరువాత చట్టపరమైన విడాకులు తీసుకోకుండానే తన సోదరుడైన ఫిలిప్పు భార్య అయిన హేరోదియాను ఉంచుకున్నాడు. అప్పటి నుంచి మొదటి భార్య తండ్రి అయిన అనగా అతని మొదటి మామ అయిన పెట్రారాజు హేరోదు మీద పగతో రగిలిపోయాడు. తన కూతుర్ని అవమానపరిచి రెండో దానిని ఉంచుకున్నాడని పెట్రారాజు చాలా చింతిస్తూ ఉండేవాడు. తగిన సమయంలో హేరోదును యుద్ధంలో అంతమొందించాలని హేరోదు మామయ్యైన పెట్రారాజు తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉండేవాడు. ఇప్పుడు హేరోదియా గురించి తెలుసుకుందాం. ఈమె ఫిలిప్పు భార్య. ఫిలిప్పు ద గ్రేట్ హేరోద్ కుమారుడు. అలాగే చతుర్థాధిపతి అయిన హేరోదు ఆంటిపాస్ కూడా ద గ్రేట్ హేరోద్కు పుట్టినవాడే. ఈ ఫిలిప్పు ఆనాటి ఇజ్రాయేల్ దేశంలోని ఉత్తర ప్రాంతాన్ని పరిపాలించేవాడు. హేరోదియా తల్లిదండ్రుల పేర్లు అరిస్టోబులస్, బెర్నిస్లు. అరిస్టోబులస్ కూడా ద గ్రేట్ హేరోద్ కుమారుడే. అంటే హేరోదియా ద గ్రేట్ హేరోద్కు మనువరాలు అవుతుంది. ఇటువంటి హేరోదియాను ఫిలిప్పు వివాహం చేసుకున్నాడు. వివాహం అయిన కొంతకాలం తరువాత హేరోదియా ఫిలిప్పును అర్ధాంతరంగా విడిచిపెట్టి చతుర్థాధిపతి అయిన హేరోద్ ఆంటిపాస్తో బహిరంగంగా సహజీవనం చేసింది. అంటే ఈ హేరోదు మొదటి భార్యతో చట్టరీత్యా విడాకులు తీసుకోకుండానే ఫిలిప్పు భార్యను ఉంచుకున్నాడు. అందుకే బాప్తిస్మమిచ్చు యోహాను హేరోదును ఇది న్యాయం కాదని తీవ్రంగా వ్యతిరేకించాడు. ఈ విధంగా హేరోదు హేరోదియాలు చేసిన పాపాన్ని యోహాను ఖండించాడు. దీనివల్ల యోహానును చెరసాల్లో బంధించారు. చెరసాలలో యోహానును చంపాలని హేరోదు ప్రయత్నం చేశాడు. కానీ ఇతడు ప్రవక్త అని తెలుసుకుని చంపడం విరమించుకున్నాడు. ఎందుకంటే ప్రజలలో ప్రవక్త అని మంచి పేరు బాప్తిస్మమిచ్చు యోహానుకు ఉంది. అందుకే ప్రజలకు భయపడి చంపడం మానేశాడు. అయితే మనం ఎప్పుడు ప్రజలకు భయపడి పనులు చేయకూడదు. దేవునికి భయపడి పనులు చేస్తేనే అవి నిత్యము నిలుస్తాయి. కానీ ఇక్కడ హేరోదు మాత్రం దేవునికి భయపడక ప్రజలకు భయపడ్డాడు. ప్రజలకే కాకుండా అంతకు ముందే తన భార్యకు భయపడ్డాడు ఈ హేరోదు. అందుకే హేరోదియా నిమిత్తము చెరసాలలో యోహానును బంధించాడని లేఖనంలో వ్రాయబడింది. యెజబెలు తన భర్త అయిన అహాబు రాజును అడ్డం పెట్టుకుని ఎన్ని నీచమైన కార్యాలు చేసిందో అలాగే హేరోదియా కూడా హేరోదును అడ్డం పెట్టుకుని దేవుని ప్రవక్త అయిన యోహాను మీద పగ తీర్చుకోవాలనుకున్నది. ఈమె మాటలు విని యోహానును చెరసాల్లో బంధించి చంపాలని హేరోదు చూశాడు.
కానీ జనసమూహానికి భయపడి చంపడం మానుకున్నాడు. అయితే ఆ తరువాత ఏం జరిగిందో తెలుసుకుందాం. 6-7 వచనములు చదువుదాం. అయితే హేరోదు జన్మదినోత్సవం వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె వారి మధ్య నాట్యమాడి హేరోదును సంతోషపరిచెను. గనుక ఆమె ఏమి అడిగినను ఇచ్చేదనని అతడు ప్రమాణపూర్వకంగా వాగ్దానము చేసెను. ఈ లేఖనాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలించినట్లయితే హేరోదియ యొక్క కుమార్తె హేరోదు పుట్టిన రోజున అందరి ముందు నృత్యం చేసింది. ఈ కుమార్తెకు వివాహం ఇంకా కాలేదు, యుక్త వయస్సులో ఉన్నది. అందుకే 11వ వచనంలో హేరోదియ కుమార్తెను చిన్నది అని వ్రాయబడింది. జీవిత సత్యాలు ఇంకా పూర్తిగా తెలియని వయసులో అందరి ముందు డ్యాన్స్ వేసింది అంటే ఈమెను ఎవరో దారి మళ్లించారు అని అర్థమవుతుంది. ఈ కుమార్తెను చెడగొట్టింది ఎవరో కాదు, తన తల్లి అయిన హేరోదియానే. ఒక రాకుమార్తెను అందరి ముందు నృత్యం చేయించడం అంటే ఒక అద్భుతం. ఎందుకంటే అప్పట్లో నృత్యం చేయాలి అంటే అందుకు తగ్గ దుస్తులు ధరించాలి. శరీరం కనిపించే విధంగా నృత్యం చేయడం ఒక సిగ్గుమాలిన పని. కొంతమంది దైవిక తల్లిదండ్రులు శరీరం అంతా దుస్తులు ధరించేలాగున తమ కుమార్తెలను ప్రోత్సహిస్తారు. కానీ హేరోదియ మాత్రం తన కూతుర్ని అందరి ముందు నీచంగా డ్యాన్స్ వేసేలాగున చేసింది. పైగా ఈ డ్యాన్స్ హేరోదుకు కూడా బాగా నచ్చింది. అయితే దేవునికి మాత్రం ఇటువంటి డ్యాన్సులు ఇష్టం ఉండవు. దీనికంతటికీ కారణం హేరోదియ తన స్వార్థం కోసం తన కూతుర్ని పాడు చేసింది. నిజంగా ఇటువంటి తల్లిదండ్రులు ఇప్పటికీ కొంతమంది ఉన్నారు. కూతుర్లతో సిగ్గుమాలిన పనులు చేయించేవారు కూడా ఉన్నారు. నిజంగా హేరోదియ ఒక దుష్టురాలు, నీచురాలు, సిగ్గుమాలినది. తన కుమార్తె డ్యాన్స్తో హేరోదును సంతృప్తిపరిచేలా చేసింది. ఈ హేరోదేమో ఆనందాన్ని తట్టుకోలేక నువ్వు ఏది అడిగితే అది ఇస్తాను అని కుమార్తెకు మాట ఇచ్చాడు. ఈ మాట కోసమే హేరోదియ తన కూతుర్ని డ్యాన్స్ చేయించింది. అప్పుడు ఆ కుమార్తె హేరోదును ఏమి అడిగింది అంటే 8వ వచనాన్ని చదువుదాం. అప్పుడు ఆమె తన తల్లి చేత ప్రేరేపింపబడినదై బాప్తిసమిచ్చి యోహాను తలను ఇక్కడ పల్లెములో పెట్టి నాకు ఇప్పించుమని అడిగెను. ఈ లేఖనం ప్రకారం తన తల్లి చేత ప్రేరేపించబడి హేరోదును బాప్తిసమిచ్చి యోహాను తలను అడిగింది. నిజంగా ఒక దుర్మార్గం పని కోసం కూతుర్ని అడ్డం పెట్టుకుంది ఈ హేరోదియ. యుక్త వయస్సులో ఉన్న తన చిన్న కుమార్తెతో యోహాను తల కావాలి అని అడిగించింది. పైగా యోహాను తల ఎప్పుడో తేవడం కాదు, ఇప్పుడే ఇక్కడ పల్లెంలో పెట్టి నాకు ఇవ్వమని అడిగించింది. ఎందుకంటే సమయం ఎక్కువయ్యే కొలది ఆలోచనలు మారిపోవచ్చు. ఆలోచనలు మారితే హేరోదు యోహానును చంపకపోవచ్చు. పైగా సభలో ద్రాక్షారసం మరియు సంతోషాన్నిచ్చే డ్యాన్సులు ఆస్వాదిస్తున్న సమయంలోనే యోహాను తల కావాలని కోరింది. తరువాత ఈ ఆనందం అయిపోయాక ఆలోచనలు మారిపోవచ్చు అని ఇప్పుడే ఇక్కడ పల్లెంలో యోహాను తల పెట్టి ఇవ్వమని కోరింది. ఇదంతా హేరోదియ యొక్క పక్కా ప్రణాళిక. తన ప్రణాళికను తన కూతురు రూపంలో నెరవేర్చుకుంటుంది. ఆ తరువాత హేరోదు ఏం చేశాడు అంటే 9, 10, 11 వచనములు చదువుదాం. రాజు దుఃఖపడినను తాను చేసిన ప్రమాణము నిమిత్తమును తనతో కూడా భోజనమునకు కూర్చున్న వారి నిమిత్తమును ఈయన ఆజ్ఞాపించి బంట్రోతును పంపి చెరసాలలో యోహాను తల కొట్టించెను. వాడతని తల పల్లెములో పెట్టి తెచ్చి ఆ చిన్నదానికిచ్చెను. ఆమె తన తల్లి యొద్దకు దాన్ని తీసుకుని వచ్చాను. ఈ లేఖనాన్ని మనం పరిశీలించినట్లయితే రాజు దుఃఖపడినను అని వ్రాయబడింది. అంటే యోహానును ఈ విధంగా చంపడం నేరం. ఇది తప్పు అని తెలిసి బాధపడినా కానీ ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం కోసం మరియు సభలో అందరి ముందు అవమానం కలగకుండా ఉండడం కోసం యోహానును తల నరకాలని హేరోదు నిర్ణయం తీసుకున్నాడు. అందుకే తొందరపాటు వాగ్దానాలు ఇవ్వకూడదు. ఇవి మనుషులను పాడు చేస్తాయి. మాట ఇచ్చే ముందు ఆచితూచి అడుగు వెయ్యాలి. కానీ ఈ హేరోదు మాత్రం ద్రాక్షారసం మొత్తులో, డ్యాన్సులో, భోజనాల మొత్తులో అందరి ముందు ఏది అడిగితే అది ఇస్తాను అని మాట ఇచ్చాడు. ఇప్పుడు మాట ఇచ్చి నెరవేర్చకపోతే అవమానం అని దుఃఖిస్తున్నాడు. అయినా కానీ తన దుఃఖాన్ని పాపానికే మార్చుకున్నాడు. బంట్రోతుకు చెప్పి చెరసాల్లో ఉన్న యోహాను తల నరికించి తలను పల్లెంలో పెట్టి కుమార్తెకు ఇచ్చాడు. అప్పుడు ఆ కుమార్తె తన తల్లి అయిన హేరోదియాకు యోహాను తల ఉన్న పల్లెమును ఇచ్చింది. యోహాను మీద పగ తీర్చుకోవడం కోసమే హేరోదు పుట్టినరోజున ఇంత డ్రామా ఆడించింది ఈ హేరోదియా. ఒక పరిశుద్ధుణ్ణి, దేవుని ప్రవక్తను నిర్మూలన చేసింది ఈ హేరోదియా. ఆ తరువాత యోహాను యొక్క శిష్యులు వచ్చి శవమును తీసుకువెళ్ళి భూస్థాపన కార్యక్రమాలు చేశారు.
తరువాత ఈ మరణ వార్తను యోహాను శిష్యులు యేసుక్రీస్తు వద్దకు వచ్చి చెప్తారు. అయితే దేవుడు మాత్రం యోహానును చంపిన హేరోదును అతని భార్య అయిన హేరోదియాను విడిచిపెట్టలేదు. ఎప్పటి నుంచో హేరోదును చంపాలని ఎదురు చూస్తున్న పెట్రారాజు అనగా హేరోదు యొక్క మొదటి భార్య తండ్రి హేరోదుపై సైన్యంతో యుద్ధానికి వచ్చి హేరోదును ఓడించాడు. అక్కడితో హేరోదు రాజ్యం కుప్పకూలిపోయింది. చివరికి గలిలయలోని సుదూర ప్రాంతానికి వెలివేయబడ్డాడు. అక్కడ హేరోదు మరియు హేరోదియ ఇద్దరూ కలిసి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయారు. ఈ విధంగా క్రీస్తు శకం 39వ సంవత్సరంలో వీరు మరణించారు. ఇంకొక విషయం, యేసుక్రీస్తు శిలువ మరణం ముందు పిలాతు హేరోదు న్యాయస్థానానికి యేసుక్రీస్తును పంపుతాడు. ఎందుకంటే యేసుక్రీస్తు గలిలీలో పెరిగాడు కాబట్టి అప్పుడు గలిలీను పరిపాలిస్తున్న హేరోదు వద్దకు పిలాతు యేసుక్రీస్తును పంపుతాడు. అప్పుడు హేరోదు మరలా పిలాతు వద్దకు పంపుతాడు. ఇప్పటి వరకు మనం చెప్పుకున్నది ఈ హేరోదు గురించే. ఈ హేరోదే బాప్తిసమిచ్చు యోహానును చంపించింది. దేవుడు మిమ్ములను మీ కుటుంబములను దీవించునుగాక. ఆమేన్.